ఏపీలో ప్రజాస్వామ్యం కోని అవుతుందంటూ మాజీ సీఎం జగన్ ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నాకు దిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారన్నారు. 1000కి పైగా అక్రమ కేసులు బనాయించారన్నారు. గిట్టని వారు పంటలను నాశనం చేశారన్నారు. తమ హయాంలో ఏనాడు దాడులు దౌర్జన్యాల్ని ప్రోత్సహించలేదన్నారు. వార్నింగ్లు ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. అంతన్నారు ఇంతన్నారు. కానీ గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాలకు మాత్రం మాజీ సీఎం మౌన సాక్షిగా నిలిచింది నిజం కాదా? ఇదే మాదిరిగా జరుగుతా పోతా ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎంతకాలం ఇలా మాదిరిగా ఉండదు. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action. చూశారుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ డైలాగ్స్. 5 ఏళ్లకు ప్రజాస్వామ్యం, హక్కులు, ఆవేదనలు గుర్తొచ్చాయా అన్న చర్చ జరుగుతోంది. ఓవైపు కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూనే వస్తున్నారు. సబ్జెక్ట్ ఏదీ లేకపోవడంతో దాడులు జరుగుతున్నాయన్న వాదనని వినిపిస్తున్నారు. ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్ని పక్కన పెట్టి మరీ ఢిల్లీ జంతర్ మంతర్కి ఆందోళనల్ని షిఫ్ట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందన్న విషయాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లడంలో భాగంగా అక్కడికి వెళ్లారు. సరే, ప్రజాస్వామ్యంలో ధర్నా చేసుకునే హక్కు, నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది. కానీ జరగని వాటిని జరిగినట్టు, జరిగిన వాటిని జరగనట్టుగా వ్యవహారం నడపడమే అసలు సమస్య. నిజం ఏంటన్నది అందరికీ తెలియాల్సిందే. ఏపీలో కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఏం జరిగింది, ఏ పార్టీ వాళ్ళు ఎక్కువగా నష్టపోయారు ఏంటన్న విషయాల్ని డీకోడ్ చేసే ముందు ఢిల్లీలో జగన్ చెప్పిన వెర్షన్ ఏంటో ఓసారి చూద్దాం. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, 45 రోజుల్లోనే 30కి పైగా హత్యలు జరిగాయని అన్నారు. దాడుల భయంతో దాదాపు 300 మంది వలస వెళ్లిపోయారని, ప్రైవేట్ ఆస్తుల్ని యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే 560 మంది ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు ధ్వంసమయ్యాయని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటూ లెక్కలతో సహా ప్రశ్నించారు. We stand before this country, in the capital of our country we stand before, and we question whether democracy is prevalent or not. In our state, the state of Andhra Pradesh, where the very word democracy means equitable justice. And today in the state of Andhra Pradesh, you have a scenario where equitable justice is denied, where democracy stands limping. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days of coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు. లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని తనకు నచ్చని వారిపైన కక్ష సాధిస్తున్నారని అంటున్నారు. రెడ్ బుక్లో పేర్లున్నాయంటూ రాజకీయ నేతలు అధికారుల్ని వేధిస్తున్నారని, అటు తిరిగి ఇటు తిరిగి బాధితులపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షా వేదిక దగ్గర వీడియో, ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించారు. అందులో దాడులకు సంబంధించి కొన్ని ఫోటోలు పెట్టించారు. ఏపీలో ఎలాంటి పరిస్థితులున్నాయో ఈ ఎగ్జిబిషన్ చూస్తే అందరికీ అర్థమవుతుందన్నారు. Nara Lokesh displaying a red book, where he displaying a red book is actually captured in the form of hoardings and displayed all over the state. And the contents in this red book are a list of officials, a list of politicians on whom they intend to take action, on whom they intend to assault. And this kind of hoardings, starting off with Chandrababu Naidu's son,
blatantly being displayed all over the state in Andhra Pradesh, where you have a situation where you're giving instructions to the police. ఈ నిరసనలే కాదు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారు. గవర్నర్ని కలిసి వచ్చారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగారు. ఇతర జాతీయ స్థాయి నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, ఇలా చేస్తే ఎవరూ మిగలరు అన్నట్టుగా జగన్ ఢిల్లీలో డీలింగ్స్ చేస్తున్నారు. అయితే ఈ నిరసనలు తెలిపే ముందు మాజీ సీఎం చాలా ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి ఉంటుందన్న లెక్కలు కూడా తెరపైకొస్తున్నాయి. నిజానికి ఏపీలో శాంతి భద్రతలపై సభలో వైట్ పేపర్ కూడా పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. నంబర్ 1, ఓవైపు కీలక డిబేట్లు సభలో జరుగుతుంటే అక్కడ పాల్గొనకుండా ఢిల్లీ వెళ్లి నిరసనల్లో పాల్గొనడమేంటన్న ప్రశ్నలకి జవాబు లేకుండా పోయింది. నంబర్ 2, కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలే ఎక్కువగా బలయ్యారన్న ప్రశ్నలకి ఆన్సర్ లేదు. నంబర్ 3, ఏపీకి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, ఇంకా ఎక్కువ నిధుల కోసం పట్టుబట్టకుండా శాంతి భద్రతలు, దాడులపై ఢిల్లీకి వెళ్లడంపై ప్రశ్నలకు సమాధానం లేదు. నంబర్ 4, ఓవైపు రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల విషయంపై ఇంతలా చర్చ జరుగుతుంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ హైకోర్టుకు వెళ్లడం మరో రాంగ్ స్టెప్ అన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేక హోదాపై ఏనాడు ధర్నా చేయని జగన్ రాజకీయంగా ఉనికి కాపాడుకోవడం కోసం, అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే ఢిల్లీ వెళ్లారన్న విమర్శలకి జవాబు లేదు. ఇంకోవైపు సభలో కీలక బిల్లులు పాస్ అవుతుండడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చర్చ జరిగితే డిఫెండ్ చేసుకోకపోవడం ఏంటన్న ప్రశ్నల్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం, ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది ఒక పక్క, అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రపోజ్ చేసిన వాడైతే దాని మీద డిస్కషన్ జరపాల్సిన అవసరం లేదా? ఈయన అసలు ఆ యాక్ట్ ఎందుకు పెట్టాలనుకున్నాడో చెప్పాల్సిన అవసరం లేదా ప్రజలకి? ఇది ప్రజాస్వామ్యమేనా? జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తుందా? అసెంబ్లీలో బిల్లులు పాస్ అవుతాయి కదా, దాని మీద డిస్కషన్ చేయరంటనా? వీళ్ళకు ఉన్నదే 11 మంది, మరి వీళ్ళు కూడా ప్రశ్నించకపోతే ఇంకా ఎవరు ప్రశ్నిస్తారు? ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా చేయడం ద్వారా జగన్ తాను చెప్పాలనుకున్నవి చెప్పుకున్నారు. మరి గత 5 ఏళ్లలో ఏపీలో జరిగిన అరాచకాల సంగతి ఏంటి అన్న ప్రశ్నలకి జవాబిస్తారా? టీడీపీ కార్యకర్తల దారుణ హత్యలు, టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగినప్పుడు చర్యలు తీసుకునేందుకు ఎందుకు మనసొప్పలేదన్న వాదన ఇప్పుడు తెరపైకొస్తోంది. For more videos like this, subscribe Big TV channel.